నాకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే అప్పడ్డాడనమాట. ఆయన పడితే అసలు నాకు వ్యాపారమే కాలేదు. ఏ గాయ్స్ 30 డేస్‌లో 1,000 ఛాలెంజ్ డేనైనా అనమాట. ఇక నేనైతే పొద్దు పొద్దున లేచాననమాట. లేచైతే మొహం కడుక్కొని అయితే వ్యాపారానికైతే బయలుదేరాననమాట. ఇక పెట్రోల్ అయితే నిన్నే కొట్టించాననమాట ఫుల్ ట్యాంకు. ఇక పెట్రోల్ కొట్టియకుండా అయితే డైరెక్ట్ వెళ్ళిపోయాననమాట. ఇక ఇవతల పక్క బండి బండి నడుస్తున్నాయి కానీ అవతల పక్క బండి అయితే బండి రావట్లేదు. ఇక నేనైతే డైరెక్ట్ వెళ్తున్నాననమాట. ఇక ఆడ పోలీసులు కూడా ఆపడుతుర్రు. ఇక ముంగడికి వెళ్తుంటే అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే అప్పడ్డాడనమాట. ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాతకైతే ఇప్పుడైతే బండ్లు నడుస్తున్నాయన్నమాట. చూడండి అవతల పక్క బండి ఏంటంటే. ఇక నేను వెళ్తూనైతే ఒక ఆయనైతే పిలిచిండనమాట. ఇక ₹30 పెట్టి 2 కిలోల కుడుకలు కొనుక్కున్నా. ఇక కొనుక్కొని రెండో ఊర్లోకైతే బయలుదేరిననమాట. ఊరు మొత్తం తిరిగిన 10 కిలోల దాకా ఈ ఊర్లో అయితే పడ్డాయన్నమాట కుడుకలు. ఇక ఈ ఊరు తిరిగేసి ఇంకా మూడో ఊర్లోకైతే బయలుదేరినాననమాట. ఈ ఊర్లో 5 కిలోల దాకా పడ్డాయి. ఇక ఊరు మొత్తం తిరిగేసి నేనైతే ఒక చెట్టు కిందకి వచ్చి అయితే ఆపినానమాట. ఇక చూడండి తీసిన కుడుకలు అయితే అవన్నమాట. ఇక చెప్పులైతే ఇవి. తీసినవి అయితే 10 అని అయితే నాకైతే తెలిసి. ఇక చెప్పులు మొత్తం తీసేసరికి అయితే 17, 18 అవుతాయి. ఇక చెప్పులు మొత్తం తీసి ఇక్కడనైతే పడేసిన అనమాట. చెప్పులు అయితే ఏమి ఇంటికైతే తీసుకుపోను. ఇక్కడనే పడేస్తా. ఒకవేళ ఎక్కువ పడితే ఇంటికాడ తీసుకుపోయి ఇంటికాడ జోకెత్తానమాట. నాకు డైలీ 20, 30 కిలోలు పడాల్సిన కుడుకలు ఇవాళైతే 18 కిలోలు పడ్డాయన్నమాట. ఇది ఎవరి వల్ల కాదు సీఎం రేవంత్ రెడ్డి వల్లనే. ఇక నాకైతే నష్టపరిహారం కట్టియాలన్నమాట కుడుకల పైసలు. ఇక నేనైతే వెళ్తూ అయితే పక్క పైన చల్లనీళ్ళు ఉంటే చల్లనీళ్ళు పట్టేసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇక దగ్గర దగ్గర అయితే 9 రోజులు అయిపోయింది. ఇక వెళ్ళే ముందు అయితే ఫాలో చేసుకోండి. బాయ్ మరి.